ప్రపంచానికి కొత్తగా నేను ఏదో ఒకటి ఇవ్వాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నాన్నా, ఆఫీస్ టైం అవుతుంది, లేచి రెడీ అవ్వు. దైవమాన్నికం కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగత్. నాకు ఒక గోల్ ఉంది. తక్కువ రోజుల్లో మార్స్కి శాటిలైట్ పంపించాలి. విరాట్, నీ వర్క్ అవగానే చెప్పు, మనం బయటికి వెళ్ళే పని ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత చెప్తా, నీ వర్క్ అవగానే చెప్పు. సరే. రే ఇక్కడాపు. ఇక్కడెందుకురా? రే చెప్తా ఉండు. ఇప్పుడు దేనికి రా పార్టీ? రే, మన శరత్ ఖాన్ లవరు పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్ళిపోయిందంటరా. అందుకనే వాడు బాధని మందుతో కడిగేద్దామని ఈ పార్టీ.
హో అందుకేనా వాడు నాకు 2 days నుంచి కాల్ కూడా చేయట్లేదు. వీడేంట్రా ఇలా అయ్యాడు? ఒక్క అమ్మాయి వెళ్ళిపోయినందుకే ఇంత బాధపడుతున్నావు. వీళ్ళ లైఫ్లో ఎంతమంది అమ్మాయిలు వెళ్ళిపోయింటారా, వీడెంత బాధపడాలి? వెళ్ళి చెప్పరా, వెళ్ళు. రే దీనికి ఎంత బాధపడితే ఎలారా? రే ఆ బాటిల్స్ తీసుకురండి. ఈరోజు వీడి బాధని ఈ బాటిల్స్తో మర్చిపోయేలా ఎంజాయ్ చేద్దాం. రే కూల్ రా. నేను తాగనురా. తాగానంటే ఇంకా ఎక్కువ ఏడుస్తా. తాగరా, వాళ్ళు చెప్తున్నారు కదా తాగితే బాధలు మర్చిపోతావని. నేను తాగనురా. నువ్వు తాగితేనే, లేదంటే తాగనురా. నాకు అలవాటు లేదు, నీకు తెలుసు కదరా. నీలాగా నేను లవ్ ఫెయిల్యూరా మందు తాగడానికి. నువ్వు తాగితేనే, లేదంటే తాగనురా. ఏరా వాడి కోసం ఒకసారి తాగొచ్చు కదరా. అయినా ఒకసారి తాగితే కదా అలవాటు చేసుకోవాలా వద్దా అని తెలిసేది. సరే పోయినరా. నువ్వు తాగట్లేదేంట్రా? రే నన్ను మాత్రం వదిలేయండి. నేను మందు తాగానని తెలిస్తే నా పిల్ల విడాకులు ఇస్తానంది. భార్యకి ఇంతగా భయపడడానికి సిగ్గుగా లేదారా? నువ్వు పెళ్లి చేసుకొని చూడు, నీకే తెలుస్తుంది. నాకు పెళ్లి కాకముందు నీలాగా చాలా కాకమ్మ కథలు చెప్పాను. నేను నీలా విడాకులు తీసుకునిరా, నేనే దానికి విడాకులు ఇచ్చేస్తా. అప్పుడు కానీ నీకు దోలు తీరదు. చాలు ఎత్తండి ఇంకా. ఓకేరా, cheers. నన్ను మోసం చేసిపోతావే. నిన్ను వదిలేసిన అమ్మాయి గురించి ఎందుకు ఏడుస్తావు? అలాంటి అమ్మాయి నీకు కరెక్ట్ కాదు. దాని గురించి ఎందుకు బాధపడతావు? నేను ఎంతగా ప్రేమించాను. నేను చచ్చేంతవరకు గుర్తుకొస్తూనే ఉంటుంది. వదిలేరా, బయటకు వెళ్దాం పదండి. ఈ టైంలోనా? టైంలో సిటీలో తిరిగితే సూపర్గా ఉంటుందిరా. ఆల్రెడీ తిరుగుతుంది ఇక్కడ. రే మనం పట్టుకోండిరా, వెళ్దాం. శివరా నేను డ్రైవ్ చేస్తా. ఇటు రే నీకు బాగా ఎక్కువైంది, వెనక్కి కూర్చో. నేను డ్రైవ్ చేస్తా, ఇవ్వరా. పోలీస్ మామూలు పట్టుకుంటే మనందరు తాట తీస్తారు. వెళ్ళి వెనక్కి కూర్చో. తాగి డ్రైవ్ చేయొద్దని పోలీసు వాళ్ళు ఎంత మొత్తుకున్నా మీరు మాత్రం వినర్రా. రే రే ఇంత ఫాస్ట్ వెళ్ళలేదురా, స్లోగా వెళ్ళరా. ఇంకా కారే స్టార్ట్ చేయలేదురా. ఇంకా స్టార్ట్ చేయకుండా ఏం పిక్కున్నావు బే? వెళ్ళు ఫాస్ట్గా. మందల వాటి నుండి తాక్కునే ఉండడం చాలా నరకం. అందులోనూ తాగిన వాళ్ళ మధ్య ఉండడం ఇంకా నరకం. రే సరిగా కూర్చో, పడిపోతావు. ఏరా బుద్ధుడు ఈ టైంలో స్విమ్ చేస్తాడు? రే ఆయన మార్నింగ్ చాలా బిజీరా. ఈ టైంలో కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది, అందుకే ఈ టైంలో స్విమ్ చేస్తున్నాడు. ఆయన మార్నింగ్ నుంచి అలసిపోయి ఉంటాడు. మీరు వెళ్ళి కాలు నొక్కండి రా. సరే రారా వెళ్దాం. రే ఇక్కడ ఆపరా. రే ఏమైందిరా అలా కూర్చున్నావు? ఇక్కడేరా నేను స్వప్న ఎప్పుడు కూర్చునే వాళ్ళం. ఈ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది రా. అది అయినా నేను ఎందుకు బతకాలరా? నేను చచ్చిపోతాను రా. నేను చచ్చిపోతాను. వదలను రా. నేను చచ్చిపోతాను. చచ్చిపోతాను రా. చచ్చిపోతాను రా. నేను చచ్చిపోతాను. నన్ను వదలను రా. వదలను రా. ప్లీజ్ వదలను రా. చావడానికి కాదురా కట్టింది. సినిమా తీసి ఫ్లాప్ అయితే వచ్చి దూకడానికి రారా. సినిమా తీసాక వచ్చి దూకురారా. పదరా.
రే రారా వెళ్దాం. నువ్వు వెళ్ళరా, నేను కాసేపు బుద్ధితో మాట్లాడేస్తా. ఈరోజు వీడేంటి నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. రే నువ్వు ఇక్కడ బుద్ధుడితో మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ బాగుమతితో కూడా మాట్లాడతారా? బాగుమతి నీకోసం వెయిటింగ్ అంట, వెళ్దాం పదరా. అలాగా అయితే ఓకే. అక్కడ 6 లేడీస్ నా కోసం వెయిటింగ్. నేను రేపు వచ్చి నీతో మాట్లాడతాను. ఫీల్ కాకే. బాయ్ బాయ్. ఆయనేం ఫీల్ కాలే, వెళ్దాం Bye. పదరా. ప్రేమ గుర్తుగా షాజహాన్ ఇంత పెద్ద చార్మినార్ కట్టించాడే. రే నా ప్రేమ గుర్తుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిద్దాం అనుకున్నానే. నా ప్రేమను మొత్తం హుస్సేన్ సాగర్ లో ముంచిపోయావు. ప్రేమ గుర్తుగా షాజహాన్ కట్టించింది చార్మినార్ కాదురా, తాజ్మహల్. ఈడికి బాగా ఎక్కింది. ఎక్కడ్రా, బాగుమతి ఏం కనపడడం లేదు. టైం అయింది, ఇంకా రావట్లేదేంటి? ఈరోజు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడాలి. ఇంతకీ ఈరోజు ఈ అమ్మాయి వస్తుందా రాదా? ఆల్రెడీ తను వచ్చే టైం అయిపోయింది. హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? విరాట్. మీ పేరేంటి? హరిణి. హర్ని, నేను నీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. ఏంటది? చెప్పు. నువ్వు ఫస్ట్ అడిగావుగా, నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పు. పర్వాలేదు, నువ్వే చెప్పు ఫస్ట్. ఈ ప్రపంచాన్ని చూసే ప్రతి ఒక్కరికి నాకు ఒక వేరియేషన్ ఉంది. ఈ ప్రపంచాన్ని చూసే ప్రతి ఒక్కరి విజువల్ ఒకలాగా కనపడితే నా విజువల్ రివర్స్లో కనపడుతుంది. నిజంగా? అవును. నువ్వు చూసే ప్రతి ఒక్క విజువల్ రివర్స్లో కనపడుతుందా? ఆ చెట్టు, ఆకాశం, కుక్కపిల్ల. ఎగ్జాక్ట్లీ. నేను? నువ్వు కూడా. అవును, నేను చూసే ప్రతి ఒక్క విజువల్ రివర్స్లో ఉంటుంది. అవును, నువ్వు కూడా నాకేదో చెప్పాలన్నా. నేను నెక్స్ట్ వీక్ US వెళ్తున్నాను, MS చేయడానికి. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ. నేను తిరిగి రావడానికి 2 years పడుతుంది. ఓకే షెల్ వి గో? ఓకే వెళ్దాం. ఓకే. కంగ్రాట్స్, నువ్వు గ్రేట్ రా. థ్యాంక్స్ రా. హాయ్, ఐఎమ్ కమింగ్ టు ఇండియా నెక్స్ట్ వీక్. షల్ వి మీట్? హాయ్, ఎలా ఉన్నావు? లోపలికి రా. అన్నయ్య, విరాట్ మా అన్నయ్య. హలో. హలో, మీరు మాట్లాడుతూ ఉండండి, ఆఫీస్కి వెళ్ళొస్తాను. కూర్చో. అయిపోయిందా? ఇటు ఇవ్వు. రా. I love you. I love you too. ఇలా చూస్తుంటే లోకం చాలా కొత్తగా ఉంది కదా.